కౌన్సిలర్స్కి అట్లే వచ్చి మన గెలిచిన తెలుగుదేశం పార్టీ వారికి హార్దిక అభినందనలు. ఫైనాన్స్ ఫండ్స్ చాలా ఎనిగిపోతాయి అనుకున్నాం, కానీ మీరు చూపిన ముంజాగ్రత్తలు అట్లే మన డిఈ గారు, ఏఈ గారు, ఇక్కడ ఉన్న మన మున్సిపాలిటీ అధికారులు అందరూ ముంజాగ్రత్తగా పనిచేయడం వల్ల మేము ఇంతవరకు మా హయాంలో మన చెన్నకేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోయినాం. అందుకే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ వర్క్ని ఇట్లే ముందు సాగిస్తాం అనుకుంటున్నాం. అట్లే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, కొద్ది వరకు డ్రైన్స్ అట్లే వచ్చి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కానీ అట్లే మన మలేరియా కానీ డెంగ్యూ జబ్బు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి ముంజాగ్రత్తగా మీరంతా కార్యాలయాన్ని తీసుకుని జనాల పరంగా ఆలోచన చేయాలి. అంశమును కౌన్సిల్ వారి ముందుకు కోరుతూ సమర్పించడమైనది. రెండవ అంశం కౌన్సిల్ తీర్మానం నంబర్ 261 తేదీ 31 నంబర్ 253 తేదీ 12/1/2024 నందు అవుట్సోర్సింగ్ అండర్ ఎమ్గినూరు పురపాలక సంఘం పరిధిలో 11వ వార్డు నుండి 19వ వార్డులో కేటగిరీ వారు విభజించి వారి ప్రస్తుతం చెల్లించిన వేతనములను పెంపు ఇచ్చిన ఉత్తర్వులు సులభమైనది. వేతనం చెల్లించేటప్పుడు ఆమోదం చేసి ఉన్నారు. ఇంకా పారిశుద్ధ్య విభాగంలో పనిచేయుచున్న డ్రైవర్లకు పరిధిలో 11వ వార్డు నుండి 19వ వార్డులో సెకండ్ ఫస్ట్ కొత్త బోర్లు వేయటం. అధ్యక్ష, గత ఎన్నికలో మున్సిపల్ 30 సభ్యులు మేము అత్యధికంగా గెలుపొందడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మా కరోనా అడ్డబడి 2 సంవత్సరాలుగా అభివృద్ధి కొంచెం దూరంగా జరగడం జరిగింది. అయినా వెనుకాడుకు వేయకుండా ఉన్న కొద్ది సమయం మాత్రమే ఉపయోగించుకొని ఆ ఒక్క సంవత్సరంలోనే అత్యధిక పనులు చేయడం జరిగింది, పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాశీస్సులు. ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి గౌరవ బివి జయనాథ్ రెడ్డి గారికి సభ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. తర్వాత నా 1వ వార్డులో ఎలక్షన్ కన్నా ముందు నుంచి బసవనగుట్టి దగ్గర బోర్డు రిపేర్లో ఉందని చెప్తూ ఉన్నాం సార్. అది ఇంతవరకు బోర్డు రిపేర్ చేయలేదు. అలాగే నిన్న నేను ఎప్పటి నుంచో కౌన్సిల్లో చెప్తూనే ఉన్నాను, వాటర్ రావడం లేదు. టైమింగ్ తగ్గించినప్పుడు మాత్రం సరిగా రావడం లేదు. ప్లీజ్ అది రెక్టిఫై చేయండి సార్, నాకు చాలా ప్రాబ్లంగా ఉంది. 4 లక్షల లైట్లు పట్టణంలో ఉన్న డ్యామేజ్ పోల్లని కరెంట్ ఆఫీస్కి మన మున్సిపల్ తరఫు నుంచి డబ్బులు కట్టడం జరిగింది. అక్కడ డ్యామేజ్ పోల్ అయితే పక్కన కొత్త పోల్ వేసినాం, కానీ పాత డ్యామేజ్ పోల్ కనెక్షన్ తొలగించి దీనికి కనెక్షన్ ఇవ్వడం లేదు అధ్యక్ష. దీనికి కమిషనర్ కానీ లేకపోతే మా చైర్మన్ గారు కానీ ఏదన్నా సొల్యూషన్ ఇస్తారేమని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల కౌన్సిల్ గెలుచుకొని ఇంకా నిండుకొని ఈ కౌన్సిల్ ఉండడం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. అభివృద్ధికి ఎటువంటి నాటకాలు కనిపించకుండా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామన్ కాబట్టి గెలుపోవటంలో స్పోర్టివ్గా తీసుకొని కంపల్సరిగా కౌన్సిల్ పెట్టి మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ నడుచుకోవాలని ఈ సభ తెలియజేస్తుంది. గౌరవ సభ్యులు వాడిన సమాధానం ఎలక్ట్రల్ కోడ్స్ గురించి అడిగారు. ఈ ఎలక్ట్రల్ కోడ్స్ సంబంధించి మనం ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేసాము. ఆల్రెడీ ఎలక్ట్రల్ కోడ్ కూడా ఫిక్స్ అయినాయి సార్. ఆ రిమైనింగ్ వేస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో 7 ఎలక్ట్రికల్తో మాట్లాడేసి అవి రిమూవ్ చేయమని చెప్పడం జరుగుతుంది. తర్వాత వాటర్ గురించి మాట్లాడారు. వాటర్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలకు 100% కవర్ అవుతున్నాయి సార్. ఏదో లాస్ట్ బార్డర్లో ఉంటున్నది. ఒకసారి చూసి వాల్స్ ఏదైనా ఫిక్స్ చేసి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. పురపాలక సంఘంలోని పనిచే పారిశుద్ధ్య పరివారంలో కేటగిరీ వారికి విభజించి వారి ప్రస్తుతం చెల్లించిన వేతనములను పెంపు ఇచ్చిన ఉత్తర్వులు సులభమైనది. అందుపై శ్రీయుత కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రమేశ్వరం వారు పైకరించిన ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరచుటకు గాను ఈ కార్యాలయంలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. కావున ఈ దిగువ వచ్చిన విధముగా పెరిగినటువంటి వేతనములు చెల్లించవలసి ఉన్నది. ఎన్నికల్లో మన ఎమ్మెల్యేలు పట్టణంలో భారీ మెజారిటీతో గెలిచినటువంటి డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారిని గెలిపించిన ప్రజలకు
మన ఎమ్మెల్యే జయనాగేష్ రెడ్డి గారి తరఫున మరియు మా తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిల్ ద్వారా పట్టణ ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఉన్నాము. ఎందుకంటే